కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 కౌన్సిలర్లు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా తెలంగాణలో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు కారును విడిచి వేరే పార్టీలోకి జారుకుంటున్నారు. కాగా నాగర్ కర్నూలు జిల్లాలో సైతం అదే పరంపరం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ముఖ్య అనుచరుడు జక్కా రఘునందన్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. మరోవైపు ఎంపీ రాములు, ఆయన తనయుడు జెడ్పీటీసీ భరత్ సైతం కారును వదిలి బీజేపీ పార్టీలో చేరారు. అదే పరంపరం కొనసాగిస్తూ నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన 7 బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై పార్టీ అమలు చేస్తున్న పథకాలతో జనం అభినందనలు తెలుపుతున్న ఈ సందర్భంలో నమ్మకంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం, అలాగే నాగర్ కర్నూలు పట్టణంలో రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈరోజు పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు పట్టణం మున్సిపాలిటీకి సంబంధించిన 7 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై 6 గ్యారంటీలు ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇస్తామని చెప్పినరో, గెలిచిన వెంటనే 100 రోజుల లోపలనే 4 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపలనే పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారందరూ వచ్చి, అంటే వాళ్ళందరూ మాకు పాత పరిచయమే కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా పట్టణంలో కూడా ఎలా అయితే 7 కిలోమీటర్ల వరకు రోడ్లు తవ్వి ఒక శాంక్షన్ లేకుండా, ఒక టెండర్ లేకుండా ఎలా అయితే తవ్వి దాన్ని వదిలేసిపోయారో వాళ్ళ మీద కోపం అనుకోవచ్చు. రాబోయే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా చూడాలని ప్రజల కోసము వాళ్ళు ఎలా అయితే తపన పడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు ఎటువంటి విభేదాలు లేకుండా వాళ్ళని కూడా మేము అందరినీ ఎలా అయితే మా కౌన్సిలర్ని చూసుకుంటామో వాళ్ళని కూడా అలానే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు మీ ద్వారా మనవి చేసుకుంటూ, వాళ్ళు కూడా
ఎందుకు వస్తున్నారో అని మీకు 2 మాటలు చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నా. 9th వార్డ్ కౌన్సిలర్ని. మాకు ఈ 6 పథకాలు అనేది ఫస్ట్ ఎవరే కానీ అందరూ ఎలక్షన్స్ ముందర హామీలు ఇస్తారు, అవి ఇంప్లిమెంట్ చేసేది చాలా తక్కువ. కాకపోతే సారు రేవంత్ రెడ్డి సార్ రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ టికెట్స్ కాడ నుంచి ఫస్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం బాగా నచ్చింది మాకు. అక్కడ దాంట్లో అవి నచ్చి ఇక్కడికి రావడంతో సారు రాజేష్ రెడ్డి సార్, దామోదర్ రెడ్డి సార్ వాళ్ళు ఇంతవరకే మాకు ఉన్నా కానీ సార్ వాళ్ళు మీరు పనులు చేసే మేము అడిగిన వెంటనే కూడా సార్